మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం నవరాత్రుల్లో వస్తుంది. అయితే ఈ గురువారం రోజు ఈ ఆకును రహస్యంగా కాలిస్తే మీ కష్టాలన్నీ ఆ ఆకుతో పాటే కాలిపోతాయి. గురువారం ఈ ఆకును కాల్చటం వల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మనలో కొంతమంది తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది వర్క్ చేసినా చేయకపోయినా రోజంతా నీరసంగా ఉంటారు. చాలామంది లైఫ్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ కలియుగంలో మనిషిని నాశనం చేసేది నరదృష్టి. నరదృష్టి వలనే ఈ రోజులలో ఒక మనిషి ఎదగలేకపోతూ ఉన్నారు. కాలం మారిందని సాంప్రదాయాలను, కొన్ని కట్టుబాట్లను పక్కన పెట్టేశారు. దీని కారణంగా నెగిటివ్ ఎనర్జీ బాగా పెరిగిపోతుంది. పూర్వం మన పెద్దవారు కొన్ని ముఖ్యమైన రోజులలో, తిథులలో కొన్ని రకాల పరిహారాలు చేసేవారు. అందుకే వారిని ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతగా ప్రభావితం చేయలేదు. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అనే డౌట్ మనలో చాలామందికి ఉంది. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్వార్థం ఉంటుంది. మన దగ్గర అది లేదు, పక్కవారి దగ్గర అది ఉంది. మన పిల్లలు పక్కింటి వారి పిల్లల్లాగా ఎందుకు ఉండటం లేదు? అందరూ మంచి ఇల్లులు కట్టుకుంటున్నారు, మనం కట్టుకోవటం లేదు. ఇలా ఎవరైనా ఇంకొకరిని చూసి బాధపడినా, అసూయపడిన నెగిటివ్ ఎనర్జీ ఆ పర్సన్పై ప్రభావం చూపుతుంది. మనలో చాలామందికి అస్సలు ఎవరు వారిపై పడి ఏడుస్తున్నారో కూడా తెలియదు. కొందరికి ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఉంటాయి. ఇలా మీపై ఎవరి చెడు కన్ను పడినా అది నరదృష్టి కిందకే వస్తుంది. మీకు ఉన్న శత్రుబాధలు, మీ జీవితంలో సమస్యలు అన్నీ పోవాలి అంటే రేపు గురువారం ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి మీకు పెద్దగా డబ్బులు కూడా ఖర్చు అవ్వవు. ఈ పరిహారం మన ఇంటిలో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు. గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది. గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. గురువారం రోజు విష్ణుమూర్తిని ఆరాధించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గురువారం ఎవరైతే నిష్ఠగా విష్ణు సహస్రనామం చదువుతారో వారిపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గురువారం రోజున మీకు ఉన్న కష్టాలు, సమస్యలు తీరిపోవాలని ఏ పరిహారం చేసినా ఫలిస్తుంది. ముఖ్యంగా ఈ ఆకును లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి ఆ తర్వాత కాలిస్తే మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మూసుకుపోయిన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. మరి ఇంతకీ రేపు గురువారం రోజు ఏ ఆకును కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు: నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటి వాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో, చేతిలో బంగారపు బిందెను పట్టుకొని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు.
సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధు చెప్పిన మాటలను నమ్మలేదు. కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలనే ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్లపై ఉంటుంది. వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి, ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు, కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది, ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు, అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది, కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. సాధువు సేటుతో ఇలా అంటున్నాడు, నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీ నారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీ నారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, రేపు గురువారం రోజు సాయంత్రం పూట ఈ పరిహారం చేయాలి. రాత్రికి అన్నం తినే ముందు కానీ తిన్నాక కానీ చేయాలి. ఈ పరిహారం చేయడానికి మనకు కావాల్సింది 5 కర్పూర బిళ్ళలు, 5 మిరియాలు, 5 తపాకు. గురువారం రోజు కాల్చవలసిన
ఆకు తమలపాకు. ముందుగా ఒక మంచి తమలపాకును తీసుకోండి. దానిని కడగటము వంటివి చేయకండి. మీరు ఆకును కడిగితే ఆ ఆకు త్వరగా కాలదు. ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. స్టీల్, ఇత్తడి, రాగి ఇలా ఏ ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆ ప్లేట్లోనే 5 మిరియాలు, 5 కర్పూరం బిళ్ళలు వేసుకొని ఇంటి బయట నిలబడండి. ఇప్పుడు 5 మిరియాలను మీ చేతిలోనికి తీసుకోండి. ఆ ప్లేట్ను గుమ్మం దగ్గర పెట్టండి. మిరియాలను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న శత్రుబాధల గురించి, మీకు ఎవరి వల్ల ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయో చెప్పుకొని వాటితో మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి ఆ మిరియాలను తమలపాకుపై పెట్టండి. ఇప్పుడు ఆ ఆకుపై 5 కర్పూర బిళ్ళలను విడివిడిగా పెట్టండి. వీడియోలో చూపించే విధంగా పెట్టండి. వాటిని వెలిగించండి. ఆకు, మిరియాలు పూర్తిగా కాలేలాగా చూడాలి. మొత్తం కాలిపోయిన తర్వాత ఆ ప్లేట్ను శుభ్రంగా కడగండి. ఇంటి బయటనే కడగాలి. ప్లేట్ని కడగకుండా ఇంట్లోకి తీసుకుని వెళ్ళకూడదు. ఈ పరిహారం చేయటం వల్ల మీ కష్టాలు కూడా కాలిపోతాయి. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. మీకున్న శత్రుబాధలు, మీపై ఉన్న ఏడుపులు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. తమలపాకు, మిరియాలను కాల్చడం వల్ల మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు చేస్తే అవి కూడా పోతాయి. అవి కూడా వాటితో పాటే కాలిపోతాయి. గురువారం పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. మీ కష్టాలు తీరి మీరు మంచి పొజిషన్లోకి వస్తారు అనే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. గురువారం ఉదయం మీరు పూజ చేసేటప్పుడే ఆ లక్ష్మీదేవి పటం ముందు తమలపాకును పెట్టి సాయంత్రం పూట పరిహారం చేయబోతున్నాము, మా కష్టాలను తొలగించే శక్తిని ఇవ్వు తల్లి అని చెప్పుకొని ఈ పరిహారాన్ని చేయండి. ఇది రహస్యంగా చేయవలసిన పరిహారం కనుక ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని రేపు గురువారం ఈ ఆకును కాల్చండి. మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి దేవీ మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి అలవేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. ఇక ఇప్పుడు లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనం అయ్యిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. పూర్వం కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. శ్రీమన్నారాయణ ఏర్పాటు చేసిన సంగీత సభలో సంగీత మేధావి అయిన నారదుడికి అవకాశం లభించకపోవటంతో అతను చాలా బాధపడతాడు. పైగా అదే సభలో తుంబరుడు సకల మర్యాదలు పొందటంతో నారదుడు మరింత అసూయకు గురి అవుతాడు. వెంటనే లక్ష్మీదేవి పతి అయిన శ్రీ మహావిష్ణువును కలవడానికి వెళ్ళగా చెలికత్తెలు తనను అడ్డుకుంటారు. అప్పుడు నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. గుడ్లగూబను వాహనంగా స్వీకరించమని ఆదేశిస్తాడు. ఆ సమయంలో విష్ణువు స్వయంగా అక్కడికి వచ్చి నారదుని గర్వాన్ని అణిచేందుకు అతని పాదాలపై పడతాడు. తమను మన్నించమని వేడుకున్నాడు. దీంతో నారదుడు శాంతిస్తాడు. అప్పుడు నారదుడు తను చేసిన తొందరపాటు పనికి సిగ్గుపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడికి హితబోధ చేస్తాడు. సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి, అహంకారానికి దూరంగా ఉండాలని తెలియజేస్తాడు. అసలైన సంగీత తత్వాన్ని అన్వేషించమని చెప్తాడు. దీంతో సంగీతంలో అందరికంటే మేటి అయిన సంగీత విద్వాంసుడైన ఉల్లుకపతి వద్దకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించమని కోరతాడు. ఆ ఉల్లుకపతి ఎవరో కాదు, ఓ గుడ్లగూబ. అప్పటికే ఉల్లుకపతి వద్ద కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు. అప్పుడు గుడ్లగూబను కలవడానికి వచ్చిన నారదుణ్ణి చూసి ఉల్లుకపతి పరవశించిపోతాడు. తన వద్ద సంగీతం నేర్చుకోవడానికి నారదుడి లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత నారదుడు గానబంధు అంటే ఉల్లుకపతి విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజులోనే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని తాపసంతో గాని అది పట్టుపడదన్నాడు.
కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా సరే అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చునన్నాడు. గౌరవభావం మొహంలో ఉట్టిపడుతున్నట్టుగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్లు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. గానబంధుకి నారదుడు గురు దక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. శిష్యుడివైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సైతం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది. పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఉంటే స్వామివారి పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి. శేషతల్పంపై స్వామివారి ప్రతి ఫోటోలోనూ కూడా అమ్మవారు అయ్యవారి పాదాల దగ్గరే కూర్చుని కనిపిస్తుంది. సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుంది అనే ప్రశ్నకు సమాధానం పురాణాలలో ఉంది. అదేమిటో కూడా తెలుసుకుందాం. లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పురాణాలను చూసుకుంటే, నాడు నారద మునీంద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి ఇలాగడుగుతాడట. అమ్మా లక్ష్మీదేవి, ఎందుకు నీవు నిరంతరము విష్ణువు పాదాల చెంత కూర్చుని పాదాలు నొక్కుతూ ఉంటావు అని నారదుడు అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే, గ్రహాల ప్రభావం మానవ మాతృలపైనే కాదు దేవతలపైన కూడా ఉంటుంది. ఎంతటి మహాదేవుడైనా గ్రహ ప్రభావం నుంచి తప్పించుకోలేరు. రాక్షస గురువు శుక్రాచార్యుడు పురుషుల పాదాలలో ఉంటాడు. అలాగే దేవగురువు స్త్రీల చేతులలో నివసిస్తూ ఉంటాడు. స్త్రీలు పురుషుని పాదాలను తాకటం వలన దేవుడికి రాక్షసుడికి మధ్య కలయిక ఉంటుంది. అలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది, దీంతో పాటు శుభం జరుగుతుందని లక్ష్మీదేవి నారద మునీంద్రుడికి సెలవిచ్చిందట. ఈ విషయాన్ని పలు పురాణాలలో తెలిపినట్టు పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే గృహిణులు తమ భర్తల పాదాలను తాకితే శుభం కలుగుతుందని చెప్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.